హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ ఈసెట్ ఇంజనీరింగ్ సెట్కి ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ యొక్క ఈసెట్కి అప్లై చేయాలంటే కంపల్సరీగా 3 years డిప్లొమా కోర్స్ లేదా బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా అయితే దగ్గర అయితే ఉంచుకోండి. ఎస్ఎస్సీ మెమో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సిగ్నేచర్, క్యాస్ట్, ఇన్కమ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్ ఆర్ సిస్టంలో బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో టీజీ ఈసెట్ 2025 అనేది సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఇక్కడ నేను మౌస్ కర్సర్తో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ దాని అయితే చూసి సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోతారు. ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అన్ని క్లియర్గా అయితే కనిపిస్తాయి. మన లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేయడానికి, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అండ్ ఫీజు ఎంత ఉంది అనేది కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఫీజు అయితే 500 ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, మిగతా వారందరికీ 500 ఫీజు అయితే ఉందన్నమాట. సో దీనికోసం మీరు కంపల్సరీగా నోటిఫికేషన్ అయితే చదవాల్సి అయితే ఉంటుంది. అప్లై చేసే ముందు ఇక్కడ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి కూడా మీరు చదవచ్చు. లేదంటే తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ అప్లికేషన్ పేమెంట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ పేమెంట్ అని దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక నోట్ వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ అయితే చేయండి, ఎస్ చేయండి. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ చదివినామన్నట్టు. సో ఫస్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమా అయితే డిప్లొమా, బీఎస్సీ అయితే బీఎస్సీ మ్యాథమెటిక్స్. సో నేను డిప్లొమా సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏ డిప్లొమా, ఒకవేళ మీరు కనుక డిప్లొమా సెలెక్ట్ చేసుకుంటే డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి కింద నెక్స్ట్ ప్లేస్లో. లేదంటే బీఎస్సీ సెలెక్ట్ చేసుకుంటే బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ డిపార్ట్మెంట్ అయితే అడుగుతుంది. ఒకవేళ నేనైతే డిప్లొమా సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నా డిపార్ట్మెంట్ అయితే ఇక్కడనే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. సో నేనైతే నా డిపార్ట్మెంట్ని నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేనైతే నా డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత కింద యాజ్ యూజువల్గా ఒక బటన్ అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్, ఈ విధంగా. సో నెక్స్ట్ మన నేమ్ అయితే ఎంటర్ అయితే చేయాలి యాజ్ పర్ ఎస్ఎస్సీలో ఏ విధంగా ఉందో. ఫస్ట్ నెక్స్ట్ మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ ఎస్ఎస్సీలో మీ నేమ్ ఏ విధంగా ఉందో ఆ నేమ్ అనేది ఈ ప్లేస్లో ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ అయితే చేయాలి. ఈ ప్లేస్లో డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో క్యాలెండర్ అయితే వస్తుంది, దాని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ ప్లేస్లో మనం క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ప్రజెంట్ మీరు యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇది ఆప్షనల్, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ మెయిల్ ఐడి అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ యొక్క మెయిల్ ఐడిని అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. ఎటువంటి మిస్టేక్స్ ఏం లేకుండా ఎంటర్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. మెయిల్ ఐడిని ఈ ప్లేస్లో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మన కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ అన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీ యొక్క కేటగిరీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మాత్రం అసలు తప్పు పెట్టవద్దు ఫ్రెండ్స్. చాలా మంది ఫీజు అమౌంట్ తక్కువ ఉంటుందని చెప్పేసి కేటగిరీని అయితే తప్పుగా అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో మీరు ఒకవేళ తప్పున్నట్లయితే మీకు కౌన్సిలింగ్ టైంలో చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజర్ అనేది అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. ఒకవేళ ఎస్ ఇస్తే ఇక్కడ సదరం సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో నేనైతే నో ఇచ్చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ పేమెంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్. నా సజెషన్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయమని అయితే నేనైతే చెప్తాను. తర్వాత కార్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని యొక్క టిక్ మార్క్ని అయితే మీరు కంపల్సరీగా టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. టిక్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ టు పేమెంట్ అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ ప్రొసీడ్ టు పేమెంట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ పేమెంట్ గేట్వేకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాము. ఈ ప్లేస్లో మీరు ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. నేనైతే డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ కార్డ్ హోల్డర్ నంబర్ ఇచ్చేసి తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్ ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్, కార్డు మీద ఉన్న డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత బ్లూ కలర్లో పేన్ అవన్న ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వే అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఓటీపీ అయితే మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సైడ్లో మేక్ పేమెంట్ అనే ఒక బటన్ అయితే ఉంది ఫ్రెండ్స్. దాని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ అనే బటన్ అయితే క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఫిల్ హియర్ టు అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం అప్లికేషన్ స్టేజ్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనము స్టార్టింగ్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కంపల్సరీగా ఇక్కడైతే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అవి మళ్ళీ చేంజ్ అయితే అవ్వవు. సో ఇక్కడ నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. మన హాల్ టికెట్ నెంబర్ ప్రీవియస్ ఇయర్వి ఇచ్చిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మన నేమ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మన
ఫాదర్ నేమ్ మదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సీలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మన మేలా ఫీమేలా అని చెప్పేసి అయితే అడుగుతుంది. మన జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ని సెలెక్ట్ చేసిన తర్వాత కింద కేటగిరీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేనైతే మా మదర్ నేమ్ ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ ఇక్కడ మన జెండర్ అయితే సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది. జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత కేటగిరీ డీటెయిల్స్లోకి అయితే వచ్చేస్తాము. కేటగిరీ ఆల్రెడీ మనం ఇచ్చేసి అయితే ఉంటాం ఫ్రెండ్స్. సో ఇక్కడ సబ్ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతుంది. ఇందులో మీరు ఇచ్చిన క్యాస్ట్ని బట్టి సబ్ క్యాస్ట్లు అయితే ఉంటాయి. అన్ని సబ్ క్యాస్ట్లు ఉంటాయి, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎన్సీసీ ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతుంది. స్పోర్ట్స్ లాంటివి ఒకవేళ ఉంటే వాటికి టిక్ అయితే ఇచ్చేసేయండి, లేకపోతే దాన్ని లీవ్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ మన మైనార్టీ స్టేటస్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. సారీ, ఇక్కడ ఏరియా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కంపల్సరీగా అందరూ లోకల్ ఓయూ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్రిజర్వ్డ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరూ ఓయూనే సెలెక్ట్ చేసుకోవాలి, తెలంగాణ వారందరూ. నెక్స్ట్ ఇక్కడ మైనార్టీ ఆర్ నాన్ మైనార్టీ అనే ఒక బటన్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీరు కనుక ఒకవేళ మైనార్టీ అయితే మైనార్టీని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మైనార్టీని సెలెక్ట్ చేస్తే కింద ఆప్షన్స్ అయితే వస్తాయి. క్రిస్టియన్, బుద్ధిజం ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఆ దాంట్లో లేకపోతే నాన్ మైనార్టీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నాది 1 lakh అబోవ్ నుంచి 2 lakhs బిట్వీన్లో ఉంది కాబట్టి సో నేను సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో చూడండి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం మన అడ్రస్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో సారీ, ఇక్కడ ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీ యొక్క బ్యాంక్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆ యొక్క అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే అడుగుతుంది. ఇది దేనికోసం అంటే ఫ్యూచర్ రెఫరెన్సెస్ కోసం ఫ్రెండ్స్. ఒకవేళ అమౌంట్ ఒకవేళ రీఫండ్ చేయాలనుకుంటే రీఫండ్ అయితే చేస్తుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీ హౌస్ నెంబర్ ఇవ్వండి, తర్వాత మీ విలేజ్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీ మండల్ని ఇచ్చేసేయండి. తర్వాత డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసి తర్వాత స్టేట్ని అయితే ఎంటర్ చేసి ఇక్కడ మీ పోస్టల్ కోడ్ ఏదైతే ఉందో పోస్టల్ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా మీ క్యాండిడేట్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లియర్గా అయితే చెక్ చేసుకోండి, అవి మళ్ళీ చేంజ్ అయితే అవ్వవు. సో నెక్స్ట్ ఇక్కడ అన్ని డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మన డిప్లొమా డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు డిగ్రీ సెలెక్ట్ చేసుకుంటే డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ కాలేజ్ కోడ్ అయితే అడుగుతుంది. కాలేజ్ కోడ్ని అయితే ఎంటర్ చేయండి, మీ కాలేజ్ కోడ్ని. తర్వాత నెక్స్ట్ కాలేజ్ నేమ్ అయితే అడుగుతుంది. మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మన ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఎస్ఎస్సి డీటెయిల్స్లో భాగంగా ఫస్ట్ మన హాల్ టికెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత రూరల్ అర్బన్ అయితే అడుగుతుంది. అర్బన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేకపోతే రూరల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ ఆఫ్ పాస్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇంటర్మీడియట్ చదవాలని అయితే అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ ఇచ్చేసి డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఒకవేళ నేనైతే ఇంటర్మీడియట్ చేయలేదు కాబట్టి నో అయితే ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. నో ఇచ్చిన తర్వాత ఎటువంటి డీటెయిల్స్ అయితే మళ్ళీ అడగదు. నెక్స్ట్ స్టెప్లో మన స్టడీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. క్లాస్ 6th నుంచి డిప్లొమా వరకు మీరు ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్లో అయితే చదివారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. 6th, 7th, 8th, 9th, 10th అండ్ అదేవిధంగా డిప్లొమా అయితే డిప్లొమా, ఒకవేళ డిగ్రీ అయితే డిగ్రీ సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీకు దగ్గరలో ఉన్న లొకేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. నేనైతే అన్నిటికీ మ్యాండేటరీగా హైదరాబాద్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫోటో అనేది 50 KB జేపీజీ ఫార్మేట్లో ఉండాలి అండ్ సిగ్నేచర్ అనేది 30 KB నుంచి 30 KB బిలో అయితే ఉండాలి. ఇది కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. సో ఫొటోస్ని అప్లోడ్ చేసిన తర్వాత కింద టిక్ మార్క్లు అయితే టిక్ ఇచ్చేసి తర్వాత సేవ్ అని ఒక బటన్ అయితే క్లిక్ చేయాలి. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఒక బటన్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మీకు బేసిక్గా అంతైతే నేనైతే ఫిల్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో సేవ్ అని చేసిన తర్వాత నెక్స్ట్ ప్రివ్యూ అయితే క్లిక్ చేయాలి. ప్రివ్యూ క్లిక్ చేసిన తర్వాత మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అన్ని క్లియర్గా ప్రివ్యూ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ యొక్క ప్రివ్యూని క్లియర్గా చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే లాస్ట్కి మాడిఫై అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కిందికి స్క్రోల్ చేస్తే చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఒక్క డీటెయిల్స్ క్రాస్గా అయితే చెక్ చేసుకోవాలి, ప్రతి ఒక్క స్పెల్లింగ్స్తో సహా. ఒకవేళ మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మీకు మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో మీకు మళ్ళీ కరెక్షన్ సెంటర్స్ కోసం అయితే తిరగాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే ఒకవేళ ఎటువంటి తప్పులు ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ మాడిఫై అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క మాడిఫై అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. నేనైతే మౌస్ కర్సర్తో అయితే చూపిస్తున్నాను. ఒకవేళ తప్పులు కనుక ఏమీ లేకపోతే ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేయండి. మళ్ళీ చేంజ్ అయితే అవ్వవు. ఇక్కడ మిస్టేక్స్ కనుక ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ పైన ఎస్ అయితే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే మళ్ళీ అవి చేంజ్ అయితే అవ్వవు ఫ్రెండ్స్. సో నేనైతే ఓకే క్లిక్ చేస్తున్నాను. నా డీటెయిల్స్ అన్నీ ఓకే ఉన్నాయి. సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. దీన్ని మనం
మనం ప్రింట్ అయితే తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రింట్ అయితే వస్తుంది. దీన్ని తీసి అయితే పెట్టుకోండి. ఫర్దర్ రిఫరెన్సెస్ కోసం అయితే దీన్ని యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఈ సెట్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ కనుక ఏమైనా ఉన్నట్టయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఈ సెట్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. లైక్